సినీ నటి మాజీ ఎమ్మెల్యే వైసీపీ వైపు చూస్తున్నారా? వైఎస్ఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లోకి వచ్చిన సహజ నటి తాజాగా ఆయన తనయుడి పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారా? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టడం అందులో భాగమేనా? ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె త్వరలో జగన్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? ఆమె పార్టీలో చేరేందుకు సిద్ధమంటే ఫ్యాన్ పార్టీ నేతలు స్వాగతిస్తారా? ఇంతకీ ఎవరా నటి? ఆమె వ్యూహం ఏంటి? నాయకులు సాధారణంగా అధికార పార్టీలోకి వెళ్లాలని భావిస్తారు. అధికారంలో ఉంటే పదవులు దక్కుతాయి, పనులు అవుతూ ఉంటాయి. అదే ప్రతిపక్ష పార్టీలో చేరితే పోరాటాలు, విమర్శలు, కేసులు ఇలా అనేక సమస్యలు ఉంటాయి. అయితే ఇదే సమయంలో ఏపీలో ప్రతిపక్ష వైసీపీలో చేరికలకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారంటూ ఆ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. అధికార టీడీపీలో ఉన్న కొందరు నేతల తనయులు కూడా వైసీపీలో చేరాలనే ఆలోచనలో ఉన్నారనే టాక్ కూడా లేకపోలేదు. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్లకు పైనే సమయం ఉన్నా ముందే కొందరు కర్చీఫ్లు వేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రముఖ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ కూడా వైసీపీలో చేరతారని ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. జయసుధ కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన దిష్టి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కామెంట్స్ పై తెలంగాణలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీలోని వైసీపీ నేతలు సైతం పవన్ కామెంట్స్ ని తప్పుబట్టారు. ప్రస్తుతం పవన్ కూటమి భాగస్వామి కావడంతో టీడీపీ, బీజేపీ పార్టీల నేతలు దీనిపై రియాక్ట్ కాలేదు. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే జయసుధ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇక ఏపీలో మత మార్పిడిలు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. జయసుధ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టారని, జరుగుతున్న ప్రచారానికి ఆమె వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. జయసుధ వెండితెరపై దశాబ్దాలుగా తన నటనతో తెలుగు ప్రజలను మెప్పిస్తున్నారు. ఆ తర్వాత దివంగత వైఎస్ఆర్ ఆశీస్సులతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. వైఎస్ఆర్ మరణం, రాష్ట్ర విభజన నేపథ్యంలో జయసుధకు రాజకీయంగా సరైన ప్రాతినిధ్యం దక్కలేదు. 2014 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అలాగే 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరినా ఎక్కువ కాలం ఆ పార్టీలో ఉండలేదు. 2023లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. కానీ ఆ పార్టీలో కూడా రాజకీయంగా యాక్టివ్గా లేరు జయసుధ. బీజేపీలో చేరిన తర్వాత జయసుధకు గత ఎన్నికల్లో సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ టికెట్ దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. దీంతో రాజకీయాలకు స్వస్తి చెప్పి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యారు. అయితే తాజాగా జయసుధ రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. జయసుధ సొంత గ్రామం కృష్ణా జిల్లాలో ఉంది. అందుకే ఆమె ఏపీ రాజకీయాలపై ఆసక్తి చూపుతున్నారని టాక్ వినిపిస్తోంది. తనను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే వస్తానని జయసుధ కూడా చెబుతున్నారనే టాక్ నడుస్తోంది. తనకు రాజకీయాలపై ఆసక్తి ఉందని, అయితే ఏ పార్టీలో చేరేది ఇప్పుడు చెప్పలేనని అంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు కావాల్సినంత సినీ గ్లామర్ ఉంది. కానీ వైసీపీ విషయంలో వెనుకబడింది. ఆ పార్టీ ఓటమి తర్వాత పేరున్న నటులు వైసీపీ వైపు చూడడం లేదు. వైసీపీ మాజీ మంత్రి రోజా సైతం నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. ఇలాంటి సమయంలో జయసుధ వంటి వారు పార్టీలోకొస్తే తమకు మంచిదే అంటున్నారు వైసీపీ వర్గాలు. అటు ప్రజా సమస్యలు ప్రస్తావిస్తూ ఇటు పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపించడానికి జయసుధ ఇమేజ్ కలిసి వస్తుందని విశ్లేషిస్తున్నారు. అన్నీ అనుకున్నట్టే జరిగితే జయసుధ, ఆమె కుమారుడు రాజకీయాల్లోకి వచ్చే ఛాన్స్ లేకపోలేదనే ప్రచారం ఉంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఏ నియోజకవర్గంపై ఆసక్తి చూపుతారనే అంశంపై కూడా ఆసక్తికరంగా మారింది.